కైరణము చేస్తనమ్మ ఉద్యమానికి నేను ఊపిరినైతానే అమ్మ ఎగిర ఎర్ర జెండనైతనమ్మ నేను ఎగిర ఎర్ర జెండనైతనమ్మ నేను దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా కదల్రా 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 ఒరే ఒలిమని ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమర్లారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని తిలక్కేడ్చాడు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన హక్కుల కోసం, 29% ఐఆర్ కోసం, సిపిఎస్ రద్దు కోసం వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా. ఫిబ్రవరి 17న చలో విజయవాడ. నువ్వు వస్తున్నావు, మనమిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప. రా. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రధానంగా ఈరోజు ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారంలోకి రావడానికి ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 11వ పిఆర్సీలో ఏదైతే ఫిట్మెంట్లో అన్యాయం జరిగిందో ఆ ఫిట్మెంట్ అన్యాయాన్ని సరిచేస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని, పిఆర్సీ మెరుగైన పిఆర్సీ ఇస్తామని, బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ని, 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు నియామకం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే ఈ రోజున 2003 కంటే ముందు నియామకం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లో తెచ్చేటువంటి మెమో 57ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈహెచ్ఎస్ కార్డుల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కానీ, డిఏలు 4 బకాయిలు ఉన్న 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు ఇప్పటికీ బకాయిలు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చెల్లించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ వేయాలని చెప్పి కోరాము. ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. పదే ఆర్థిక అధికారులకి అలాగే విద్యాశాఖ మంత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున మేము మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేసాం. ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా చర్చల సందర్భంలో ఖచ్చితంగా మా పిఆర్సీ కమిషన్ ఇస్తే నెగోషియేషన్ చేసుకుంటామని చెప్పాం. అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించినందుకు నిరసనగానే మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందరూ ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ కూడా మెమోరాండాలు ఇస్తా ఉన్నాం, మంత్రులకి ఇస్తా ఉన్నాం. లక్షలాదిగా కార్డులు ఈరోజు మా సమస్యలు పరిష్కరించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్డులు పెట్టాం. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానందుకు నిరసనగా రేపు 17వ తారీఖున ఫిబ్రవరి 17న చలో విజయవాడ కార్యక్రమంలో వేలాది మంది ఉపాధ్యాయులందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాం. చలో విజయవాడ ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకో